ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల మహిమగల మహోన్నతమైన నామంలో నా ప్రియమైనటువంటి సోదర సోదరులకి నా శుభవందనాలు తెలియపరుస్తూ ప్రభుని మహింపరుస్తున్నాను కృతజ్ఞతతో. నిజంగా నేడు మనం బ్రతికి ఉన్నామంటే, మరొక దినాన్ని చూస్తున్నామంటే అది మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దేవుని మహాశక్తిని బట్టి, ఆయన కృపను బట్టి. ప్రతిరోజు ఆ కృప మన జీవితాల్ని బలపరుస్తుంది, మన జీవితాల్ని భద్రపరుస్తుంది, మన జీవితాల పట్ల గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి సామర్థ్యత కలుగజేస్తుంది. ఈరోజు ప్రభు నామ మహిమార్థమై ఆయన నామాల్లో హీబ్రూ భాషలో ఆయన నామాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఆ నామాలు పలుకుతూ ఆ నామాల్లో ఉన్నటువంటి అద్భుత సందేశాన్ని, ఆయన నామము, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాన్ని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన మహాత్యాన్ని, ఆయన కార్యాన్ని, ఆయన హృదయాన్ని తెలియపరుస్తుండగా ఆ నామాన్ని పలుకుతున్నప్పుడు అవన్నీ మన హృదయంలోకి వచ్చి మనం ఆయనని స్తుతించడానికి ఏమాత్రం కూడా వెనుకాడకుండా మనల్ని ప్రేరేపణ కలుగు చేస్తూ మనల్ని బలపరుస్తుంది అనమాట. అందుకో ఈరోజు ఒక ప్రశస్తమైన నామం ఏంటంటే ఏల్ హన్నూన్. ఏల్ హన్నూన్ అంటే కృపగల దేవుడు. ఇంకా చెప్పాలంటే అత్యంత కృపగల దేవుడు. ఆ సందర్భంలో ఆ యొక్క నామం అనేది వాడబడింది, ఏల్ హన్నూన్. ఇది ఎక్కడ, ఏ సందర్భంలో వాడబడింది అంటే యోనా గ్రంథం, దయచేసి యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో యోనా దేవుని గురించి మాట్లాడుతూ ఈ మాటని పలుకుతాడు. ఏల్ హన్నూన్. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. నీవు కటాక్షములు, జాలియు, బహు శాంతమును, అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీసు యెహోవా నన్ను ఇక బ్రతుకనియక చంపమని యెహోవాకు మనవి చేశాను. విచిత్రమైనటువంటి మాట ఇక్కడ యోనా పలుకుతున్నాడు. గమనించ, దేవుడు ఎంత కనిక్రమ గలవాడు, జాలి గలవాడు, అత్యంత కృపగలవాడు. కృపగల దేవుడు ఆయన కానీ సెలవిస్తే అది నెరవేరుతుంది. ఆయన ఎంత ఖచ్చితమైన వాడో, ఎందుకంటే కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు సత్యాన్ని నెరవేరుస్తాడు, దేవుడు ధర్మాన్ని నెరవేరుస్తాడు, దేవుడు సత్యాన్ని అమలు చేయాలని కోరతాడు. సత్యం అనేది మనలో లేకపోతే సత్యానికి వ్యతిరేకమైనది దుష్టుడు కలుగు చేసేటువంటి అబద్ధం. మరి అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారు. అబద్ధమాడు వాళ్ళు అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఉంటారనేది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే అసత్యానికి సత్యానికి పొంతన లేదు. కాబట్టి సత్యము మన జీవితంలో నెరవేర్చబడకపోతే మనం శిక్షకు పాత్రలు అవుతాం. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాలంటే మనం సత్యం నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఆయన కృపతో వచ్చాడు మన దగ్గరికి. కృప ఎలాంటిది? హేతువు లేని, కారణము లేని ప్రేమ. ఎవరి మీద ప్రేమ అంటే వాళ్ళు యోగ్యులు కాదు. మామూలుగా మనం ఆలోచిస్తే వాళ్ళు యోగ్యత లేనివారు, అర్హత లేనివారు, సత్యము నెరవేర్చలేనివారు, తప్పిపోయినవారు, దారి తప్పిపోయినవారు, అసలు ఏమాత్రం కూడా వారికి దైవ భయం లేకుండా దుష్టత్వానికి తొలగిపోయారు. కానీ వాళ్ళని క్షమించాలనేది దేవుని హృదయంలో ఉంది. వారు ఎట్టైనా సరే, ఏ రీతిగానైనా సరే విడుదల పొందాలి. ఆయన వారి పట్ల జాలి. అందుకే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడనేటువంటి సత్యం లోకాసువార్త 19వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన హృదయంలో నశించిన దాని మీద ఉన్న అద్భుతమైన శ్రద్ధ, ఆసక్తి. వారు ఎక్కడున్నా వాళ్ళని వెతికి రక్షిస్తాడు. అసలు ఇలాగ దారి తప్పిపోతే ప్రతి మనిషి దోషాలు, దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన, గొప్ప హృదయం ఎలా ఉంటుందంటే అందరూ దోషం చేస్తున్నారు, అందరూ తప్పిపోతున్నారు, కరెక్టే. అసలు అందరి మీద ఆయన ఒక్కసారి ఆయన కోపాన్ని, ఆయనకున్నటువంటి ఉగ్రతని పంపిస్తే ఏ మనిషి ఉండలేదు కదా, ఏ మనిషికి ఉండరు. అటువంటి భయంకరమైన మనిషి, దారి తప్పే మనిషి పట్ల
దేవుని కృప ఎంత గొప్పదంటే, ఒకసారి మరి 130 దావీదు కీర్తన అద్భుతమైన మాట 3వ వచనం, యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు కలుగునట్లు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ దగ్గర క్షమాపణ దొరుకుతాయ్యా. నువ్వు దోషం కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడతారు నీ ముందు? మన జీవితాల పట్ల ఆ యొక్క భయంకర పరిస్థితికి మనల్ని దిగజార్చేది దుష్టశక్తి, అపవాది. కానీ దేవుని హృదయం ఎలాంటిదంటే, నేను క్షమించకపోతే, నేను వీరిని సరిదిద్దకపోతే, వీరి జీవితాలకి నాశనం చేయడానికి, వీరిని నశింపజేయడానికి నేను సృష్టించలేదు, వీళ్ళని రక్షించాలనే కదా. కాబట్టి ఆయన ప్రేమ ప్రణాళిక అయోగ్యులైన, అపాత్రులైన, ఎన్నిక లేని, అసలు యోగ్యత లేని వారికి యోగ్యుడైన దేవుడు చూపేటువంటి ఆ ప్రేమనే కృప అన్నారు. కృపకు మరొక అద్భుతమైనటువంటి మాట కూడా ఉంది. అది ఏంటంటే వంగుట. కృపకు అర్థమైందంటే వంగుట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడే మాట 130 దావీదు కీర్తనలోని 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అద్భుతమైన విషయం. కృప దొరుకుతుంది వాళ్ళది దేవుని దగ్గర. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషములన్నిట్లో నుంచి విమోచించేవాడు ఆయనే. ఎంత గొప్ప విషయం! కృప చూపించే దేవుడు. కాబట్టి కృపకి చాలా గొప్ప శక్తి ఉంది. కృప అంటే వంగుట అని నేను మీకు చెప్పాను కదా. వంగుట అనేటువంటిది ఆయన వంగాలని, ఆయన అట్లా వంగడానికి అంత మహామహిమలో అత్యున్నత సింహాసనాసీనుడై, అద్వితీయుడై, మహాత్మ్యము గలవాడై, శాశ్వత సింహాసనాసీనుడై, నిత్య రాజ్య పరిపాలకుడై, మహాత్మ్యము గల మహారాజై ఆయన ఔన్నత్యంలో ఉంటే ఆయన వంగడం అంటూ జరుగుతుందా? దేనికి వంగుతాడు? ఏదైనా విలువైన వస్తువు, ఒక వజ్రమో వైడూర్యమో, లేకపోతే అసలు రాజులకు అవి కూడా లెక్కలేదు, విలువైనది పడితే దానికోసం మాత్రం వంగుతాడు. ఏది పడుతుంది? ఈ రాజులు ఇది పోతే ఇంకోటి సంపాదించుకోవాలనుకుంటారు. కానీ తన బిడ్డ కానీ కింద పడితే, తన బిడ్డ కానీ జారి పడిపోతే, ఆ బిడ్డ కోసము ప్రాకులాడుతూ పరిగెడుతూ వెళ్ళి ఆ బిడ్డని సింహాసనం నుంచి దిగొచ్చి ఆ బిడ్డని ఎత్తుకుంటాడు. బికాస్ తన సింహాసనానికి వారసుడు ఆ కుమారుడే. తనతో కూర్చుండగా పెట్టగలిగినటువంటి, తనతో సమానంగా ఉండాలని ఆశపడేటువంటి హృదయం తండ్రికి ఉంటుంది. తన తర్వాత తన బిడ్డ మహిమగల ఈ రాజ్య ప్రభావాన్ని పొందుకోవాలని, పరిపాలన చేయాలని ప్రేమ ఆ బిడ్డ కోసం మాత్రం తండ్రి సింహాసనం దిగి ఆ బిడ్డను పట్టుకుంటాడు. కనికరం గలవాడు. అయితే అంతకంటే గొప్ప కనికరం గల మహారాజు ఉన్నాడు మనకు దేవుడు. వంగాడు. ఎట్లా వంగాడు చూద్దాం. 113వ దావీదు కీర్తనలో 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఈయన ఉన్నతమంది ఆసీనుడై ఉన్నాడు. ఆయనను పోలిన వారు ఎవ్వరూ లేరు, ఆయనతో సమానులు ఎవ్వరు లేరు. అయితే అంత ఔన్నత్యంలో ఉన్నవాడు, ఆయన హృదయంలో కోరిక భూమిని ఆకాశాన్ని చూడాలా. ఆకాశాలు కూడా ఆయన కిందనే ఉన్నాయి. మహాకాశాలు పట్టజల్లవాడు. ఆయన ఉన్న సింహాసనము ఎన్ని ఆకాశాల పైనుందో, ఆ ఉన్నతమైన మహిమ గల రాజ్యము, పరలోకము ఈ ఆకాశాల పైనుంది. ఆకాశం ఆయన సింహాసనము. అంటే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. ఆ సింహాసనాన్ని పైన దేవుని మహిమ ఉంది. గమనించండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయితే ఆ ఆకాశాన్ని, ఆ భూమిని వంగి చూడాలనుకుంటున్నాడు. అవి ఆయన కింద ఉన్నాయి. వంగాలనుకుంటున్నాడు. ఆ వంగుట కృప. అంటే కృప చూపాలనుకుంటున్నాడు. ఏం కృప ఎలాగా? దేనికి ఆ కృప? ఎవరికి? ఎందుకు వంగాడు? దేనికోసం వంగాడు చూద్దాం. ఆయన ఉద్దేశం ఏంది? వంగుటలో, కృప చూపుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? గమనించండి అక్కడున్న మాట. 113వ దావీదు కీర్తన 7వ వచనం, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు.
పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. వా, ఇంతగా వంగుతాడా ఈ మహారాజు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి, నీతి సూర్యుడు, అసలు ఆయనకి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయన మహిమంత గొప్పది. ఆయన ఈ హిమ్సెల్ఫ్ ఎట్లాగా ఆయన వంగుతున్నాడు. వంగుట కృప. దేని మీద కృప చూపిస్తున్నాడు? తన సొంత కుమారుడి మీదనా? కాదు. తన కుమారుడు కింద పడ్డాడని వచ్చాడా? నో. కుమారుని కంటే దేవుని యొక్క కృప మహదైశ్వర్యము మన జీవితాల పట్ల మామూలుది కాదు. దాన్ని కృపా మహదైశ్వర్యం అంటారు. ఎఫెసీ పత్రిక అంతట్లో ఆ మాట అద్భుతంగా, జగత్తు పునాది వేయకముందే ఆయన తన కృపా మహదైశ్వర్యము చొప్పున, తన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసునందు మనలను తనకు కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఎదుట మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టుకోవడానికి జగతికి పునాది వేయకముందే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఈ అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈయన వంగాడు. పెంట కుప్ప మీద దీనులు పడి ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. పెంట కుప్ప మీద దీనులు ఉన్నారు, నేలలో దరిద్రులు ఉన్నారు. అసలు ఇంకా గర్భకోశాలు పండనటువంటి, మరి గర్భాలు మొయ్యబడినటువంటి గొడ్రాళ్ళు ఉన్నారు. అయ్యో అయ్యో సంతానం లేదేనని వాపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఇటువంటి లేమిలో, మరి కొదువలో, కొరతలో, నిరాదరణలో, నిరాశలో, అసలు కుప్పలుగా పెంట కుప్పల మీద పడిపోయిన వాళ్ళు అంతుంటే వాళ్ళ కోసం ఎవరినైనా పంపించవచ్చు కదా. ఎవరినైనా పంపడానికి ఆయనకి అధికారం ఉంది కదా. ఎంతమంది కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆయన చేతి కింద ఎంతోమంది ఉన్నారు. ఓ, వై నాట్ హీ సెంట్ ఎనీబడి? ఎందుకని? బికాస్ ఆయన ఒక్కడే కృపతో ఉన్నాడు. ఆయనలోనే కృప మహదైశ్వర్యం ఉంది కనుక ఆయన వంగాడు. వంగి చూడని అనుగ్రహించాడు. చూసి వెళ్ళిపోయింది కాదు. ఇది నాన్న వరదలు ఎట్టొచ్చాయి, వాగులు ఎట్ట పొంగాయి, అసలు పరిస్థితులు ఎట్లున్నాయని పైనుంచి అధికారులు చూస్తూ ఉంటారనమాట. ఇలా చూసి ఇంతగా ఉంది పరిస్థితి అని ఎస్టిమేషన్ వేసి పంపిస్తుంటారు. కానీ అసలైనటువంటి దేవదేవుడు వంగి ఆ పెంట కుప్ప మీదకి వచ్చాడు. వంగి ఆ దరిద్రుల దగ్గరకు వచ్చాడు. వంగి ఆయన కూడా ఎంత గొప్ప, ఆయన వంగిన ఆ విధానాన్ని, ఒక అద్భుతమైన పిక్చర్, ఒక దృశ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళ ముందు ఉంచాడు. అది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అద్భుతమైన మాట, 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది. కృపతో కూడిన మనస్సు, ఆ వంగిన మనస్సు దేవుడిది. ఎట్లాగా వంగాడు, ఎంతగా వంగాడు, ఆ వంగిన ప్రాసెస్ ఎలాంటిది, ఆ వంగినటువంటి పర్పస్ ఎలాంటిది, ఆ వంగినటువంటి ఆ యొక్క ఆయనకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ అంతా ఎలాంటిది చూస్తే అద్భుతమైనటువంటి విషయం అక్కడ రాయబడింది. చూడండి, అక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకును. చూసారా, ఇది కృపలో అద్భుతమైన సుగుణం, కృపకున్నటువంటి దీనత్వం. అందుకే దీనులకు దేవుడు కృపిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. కృపలో ఉన్నటువంటి డివైన్ నేచర్. ఆయన ఎంత అద్భుతంగా తాను అసలు తగ్గించుకున్నాడు. ఇక్కడ చూసిన మాట, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను.
ఎంత గొప్ప ప్రాసెస్ ఇది, ఎంత గొప్ప ప్రోగ్రామ్ ఇది, ఎంత గొప్ప అసలు అద్భుతమైనటువంటి మార్గం ఇది, ఎంత గొప్ప విధానం ఇది. అంతేకాకుండా అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తన తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. వా, ఆయన నామం కంటే గొప్ప నామం లేదు. ఒక గొప్ప నామం కలిగి ఉండాలంటే ఈజీ. అంత ఉన్నతమైన నామం రావాలంటే నా గంభీరం చూడండి, నా ఎత్తు చూడండి, నా పొడుగు చూడండి, నా ఆకారం చూడండి, నాకున్న దర్బారు చూడండి, నేను ఎంత అని చూపించుకున్నది కాదేది. ఎంతగా తగ్గించుకున్నానో, ఎంత విధేయత చూపానో, సిలువ మరణము పొందునంతగా అసలు అవిధేయులైన వారి కోసం వచ్చినటువంటి ప్రేమ, అవిధేయులైన వారి పట్ల చూపుతున్న కృప, పడిపోయిన పెంట కుప్ప మీద పడిపోయిన వారి కోసం చూపుతున్న కృప, దరిద్రుల కోసం. నిజంగా అన్నీ ఉన్నాయి. దేవుడు లేని జీవితం దరిద్రతతో కూడిందనమాట. దేవుని కృప లేని జీవితం, దేవునికి మహిమ లేని, దేవునికి చోటు లేని, దేవుడు దైవికమైన శక్తి స్థితి లేని జీవితము ఎన్ని కోట్లున్న దరిద్రతతో సమానం. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు దరిద్రులైన వారిని భాగ్యవంతులు అంటుంది పరలోకం. అలాని భాగ్యవంతులుగా, ఒకవేళ నీకేమి లేదు, నీ పరిస్థితి చాలా తక్కువగా ఉంది, చాలా స్వల్పమైన ఆర్థిక పరిస్థితి, చాలా అసలు మామూలుగా అందరితో లెక్క కూడా లేదు, అటువంటి వారు దేవుని యందు విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఎలాంటి వాళ్ళంట? ఈ లోక విషయాల్లో దరిద్రులు ఏమి లేదు, ఎవరు వాళ్ళని లెక్క చేయరు, ఎవరితో సమానం కాలేరు వాళ్ళు. దరిద్రులైన వారిని దేవుడు ఎప్పుడైతే క్రీస్తునంత విశ్వాసం ఇస్తారో, ఆయన కృప ఇంత గొప్పదానని, ఇంత గొప్ప కృపతో నా కోసం వంగాడు. ఎక్కడికి వంగాడు? సింహాసనం నుండి సిలువకు వంగిన ఆయన కృప. ఆ కృప ఏల్ హన్నూన్ వంగాడు అనమాట. ఆ కృపగల దేవుడు ఆయన. అందుకని ఆయన ఎందుకు, ఎవరి కోసం? దరిద్రులు అయిపోయినారు. ఆయన నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు భాగ్యవంతులు అని తీర్చిదిద్దుతున్నాడు. నువ్వు విశ్వాసివి అయితే భాగ్యవంతురాలివి, భాగ్యవంతుడివి, భాగ్యవతి, భాగ్యారావు అని పేరు పెట్టుకొని పిలవాల్సి వస్తుంది. అంత గొప్ప అద్భుతమైన భాగ్యాన్ని యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు దయచేస్తున్నాడు. అంతేకాదు, చూడండి ఆయన కృప ఎంత అధికం చేస్తుందో. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, ఇంత కృపగల దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా, ఇంత కృపగల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా, ఈ కృప మహదేశ్వర్యాన్ని నేను ఎలా మరవగలను? ఈ లోకంలో నాకు ఐశ్వర్యాలు లేకపోయినా, ఈ లోకంలో ఆధిక్యతలు లేకపోయినా, ఈ లోకంలో నేను దరిద్రుడుగా ఉన్నా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత భాగ్యవంతులమైపోయాం. ఆయన్ని ప్రేమించడం వల్ల వాగ్దానం చేసిన తన రాజ్యానికి, ఎంత గొప్ప మాట, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన అద్భుతమైన రక్షణ ప్రణాళిక. ఇందులోకి రాకుండా ఏదో తాత్కాలికమైన ఉపశమనం కోసం స్వల్పమైన వాటిని అడుక్కుంటూ అవి ఇవ్వలేదని, అవి జరగలేదని, నేను దేవుడు ఏం చేశాడండి అంటూ ఆయనకు దూరమైపోవటం ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన వంగిన దేవుడు. అంతే అద్భుతమైనటువంటి ఆ ఫిలిప్పీ పత్రికలో 2:5 ఆ మనస్సు మీకు కలిగి ఉండాలి. ఎంత గొప్ప మనస్సు, ప్రభువు మనస్సు తెలుసా? ఏల్ హన్నూన్ అని ప్రభువుని పలుకుతూ, కృపగల దేవుడు అయ్యా, అత్యంత కృపగల దేవుడు. యోనా మంచి ప్రవక్తే, కానీ యోనాకి ఆయనకి నేను మంచి
మిగతా వాళ్ళందరూ చెడిపోయారే, వాళ్ళని ఈ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు అనే నమ్మకము ఆయనకి లేదు. ఎందుకంటే దేవుని హృదయాన్ని చూస్తున్నాడు భక్తుడు. దేవుని హృదయాన్ని చూస్తుంటే నన్ను క్షమించిన దేవుడు అందరినీ క్షమించడా? క్షమిస్తాడు. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమాపణ నువ్వు పొందావు, మరొకరు క్షమించడానికి నీకు మనసు లేదా? నువ్వు దేవుని ప్రేమను పొందావు, మరొకరిని ప్రేమించడానికి నీకు ఇష్టం లేదు, ప్రేమించవా? ఇక్కడ చూస్తే దేవుని మహాకృప ఈ యోనాకి చెప్పాడు. తర్షీసు, నినివే, ఈ 2 పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు నినివే భయంకర పాపంతో ఉంది. భయంకరంగా యోనా గ్రంథంలో 4 అధ్యాయాల్లో దేవుని యొక్క మహా గొప్ప కృప చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణముకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం కలదనమాట. అంత పెద్ద పట్టణం. అంటే నినివే పట్టణం చాలా పెద్ద పట్టణం. కానీ నినివే పట్టణ పరిస్థితి చూస్తే గతంలో అది దేవుని దృష్టికి వ్యతిరేకంగా, దేవుని ఉగ్రతకు అది భయంకరంగా అది గురి అయినటువంటి పట్టణం అన్నమాట. అయితే గమనించండి, ఈ యొక్క నినివే పట్టణ పరిస్థితి చూస్తే దేవుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు అది దేవుని దృష్టిలో చాలా ఘోరమైన స్థితిలో ఉందని మొదటి అధ్యాయం 1వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. సేవకుని పని ఏంటంటే ప్రకటించాలా. ప్రభు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు నన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, చంపుతారు. నిజమే, సత్యాన్ని చెప్తే ఎవరు వినరు కదా. ఇది భయంకరమైన విషయం అని బాధపడకుండా నువ్వు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ దుర్గతి భయంకరంగా ఉంది, దేవుని కోపం మండుతుంది. కానీ వాళ్ళ దుర్గతిని గురించి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి దుర్గతి కలుగుతుందని చెప్పు, ప్రకటించు అంటే యోనా ఆలోచించాడు. ఈ దేవుడు చెప్తాడు కరెక్టే, కానీ ఈ దేవుడు చాలా కృప కలిగిన వాడు. ఈయన ముందు నన్ను చెప్పంటాడు, నేను పోయి ప్రకటిస్తాను అందరికీ, ఆ మహాపట్నానికి, అయ్యా మీకు దుర్గతి వచ్చింది, దేవుని కోపం మండుతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్తే దేవుడు ఆ పని చేయడు. ఆయన మళ్ళా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, అయ్యా అయ్యా అని మొరపెట్టుకుంటారు. వెంటనే దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు. కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చెప్పాలి, నేను చెప్పను, వెళ్ళను. చూసారా ఎంత కఠినమైన పరిస్థితి. వాళ్ళు అట్ట నశించిపోయినా పర్వాలా, నా మాటే నెగ్గాలి కానీ దేవుని మాటని నేను చెప్పను అంటూ అతను ఆ రీతిగా తన్ను తాను సరి చేసుకుని నేను సరైన వాడిని అనుకుంటూ మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను, కృపను గ్రహించిన వాడై ఉండి కూడా ఆ దేవుని మహిమను చాటడానికి, అక్కడికి వెళ్ళడానికి, దేవుని యొక్క కృపా మహదేశ్వర్యం ఎంత గొప్పదో ఇంకా అనుభవించడానికి తిరస్కరించాడు. ఆలోచించండి, ఇటువంటి ఈ అపనమ్మకమైన స్థితిలో ఉన్నటువంటి యోనా విషయం కూడా దేవుడు ఆలోచించాడు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా, వెళ్తాను అని చెప్పి నినివేకి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళిపోయాడు. రూట్ మార్చాడు. రూట్ మారిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ దుర్గతిలో ఉన్న నినివే పట్టణం మీద ఎంత కృప ఉందో, ఈ నటిస్తూ దారి తప్పిపోతూ అసలు హృదయాన్ని సరి చేసుకోకుండా ఒక నా సేవకుడు అయ్యింది ఇట్లా ప్రవర్తించే వ్యక్తిని కూడా నేను సరిచేయాలని ప్రభు చూశాడు. ఇతని మీద కృప చూపించాడు. రూటు దేవుడికి తెలియకుండా రూట్ మార్చగలవా? దేవుడికి తెలియకుండా మన ఇష్టానుసారంగా సేవ చేయగలవా? సేవ చేస్తానని వచ్చి నా ఇష్టం అనుకుంటూ నా సొంత మార్గంలో వెళ్ళేది కాదు కదా సేవ దేవుని చిత్త ప్రకారం, దేవుడు చూపించిన మార్గంలో, దేవుడు చెప్పింది చేయటానికి. అది సేవ, అది ఆయనతో చేస్తున్న నిబంధన, అది ఆయనకి మనం ఇచ్చేటువంటి ఆరాధన. కాబట్టి నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. 45వ కీర్తనలు అంటాడు. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభు, అయ్యా నువ్వు బలి అర్పణ కోరవు, ఇదిగో నాకు ఒక శరీరం అమర్చావు, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. ఈ శరీరం ఎందుకు, ఈ జీవితం ఎందుకు తెలుసా? ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము ఇందులో నెరవేర్చబడాలనే దేవుడు పంపించాడు. అది ఆయన సెలవిచ్చాడు.
ప్రకటించాల్సిందే, కానీ నేను వెళ్ళను అంటూ తిరిగాడు. ఓడెక్కాడు, తర్షీషుకు వెళ్తున్నాడు. కానీ దేవుడు తుఫాను పంపించాడు. దేవుడు ఎంత అద్భుతంగా తన బిడ్డని నడిపిస్తాడో తెలుసా. తుఫాను పంపించాడు, తల్ల కిందలైపోతుంది ఓడ. అంతే, ఇంకా వాళ్ళందరూ అన్నారు, ఎందుకు వచ్చింది ఇట్లాంటి తుఫాను, ఇది ఎవరి వల్ల వచ్చిందని అన్యులు చీటీ వేశారు. లాటరీ టికెట్ చీటీ వేసినట్టు వేశారు. ఎవరి వలన ఈ ఉపద్రవం వచ్చిందంటే యోనా పేరు వచ్చింది. ఏంటి బాబు నువ్వు ఎవరమంటే, నేను ప్రవక్తని. ఎందుకు వచ్చావయ్యా ఇట్లా, ఎందుకు చేసావు, ఏం పని చేసావు అంటే, నేను దేవుని యొద్ద నుంచి పారిపోతున్నాను అన్నాడు. దేవుని యొద్ద నుంచి పారిపోగలడా ఎవరైనా? దేవునికి విరోధంగా బ్రతకగలరా? దేవునికి కలవకుండా అసలు దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలరా? తప్పు చేసి దేవునిని మరి మనుషులు ఎదుట కప్పుకొని తిరగచ్చు, కానీ మనుషుల ముందు వేషధారిగా ప్రవర్తించవచ్చు, కానీ దేవుని చేతికి చిక్కకుండా ఎక్కడికి పోగలరు? ప్రతి కార్యానికి తీర్పు ఉంది, ప్రతి కార్యానికి. అందుకే దేవునికి చేస్తానని చెప్పి చేయలేనటువంటి దయనీయమైన స్థితి ఉండకూడదు. దేవుని దగ్గరకు వెళతానని చెప్పి వెళ్లకుండా సొంత మార్గంలో వెళ్ళే ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. అక్కడ కూడా ఆయన కృప ఉంది, వారు సరి చేయబడాలని కోరుకుంటాడు. అంతే, ఒక తిమింగలను పంపించాడు. ఏం చేశారంటే వీళ్ళు, చూడు నిన్నేం చేయమంటావు అని అన్నారు. ఇప్పుడు ఈ తుఫాను ఆగిపోవాలంటే నువ్వు ఇంత తప్పు చేసావు, కాబట్టి ఏం చేయమంటే నన్ను పడేయండి సముద్రంలోకి అన్నాడు. ఇంతటితో బాగుంది, చస్తే పోతాను, చచ్చిపోతానులే, ఇంకేమైంది, నేను అసలు ఈ పని నేను చేయలేను అనుకున్నాడు. చావు వస్తుందా? దేవుడు పంపిస్తేనే వస్తుంది. చావు మరణము జీవం అనే దేవుని చేతిలో ఉన్నాయి. అంతే, రెడీగా వాళ్ళు వేయడం, తిమింగలాన్ని పంపించాడు, సిద్ధపరిచాడు. తిమింగలం మింగేసింది. తిమింగలానికి ఆజ్ఞాపించాడు, మింగు కానీ జీర్ణించం చేసుకోబాకు, లోపల తను సజీవంగా ఉండాల. ఇతన్ని మోసుకొని నినివే పట్టణ సముద్ర తీరానికి వెళ్ళి కక్కాలని చెప్పాడు. వా, ఏంటండి ఈయన ప్రోగ్రామ్, ఈయన మార్గాలు ఎంత గొప్పవి. ఆ చేప కడుపులో చేరి ప్రార్థన చేశాడు, మోకాళ్ళంగాడు, అయ్యా నాకు తెలుసు, ఇక నువ్వు ఎంత గొప్పవాడవో ఎంతో దీన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ చేప కక్కేసింది, నినివే ఒడ్డున ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు తను సమర్థించుకుంటున్నాడు. నాకు తెలుసయ్యా నీవు కృపగల దేవుడివి, అత్యంత కృపగల దేవుడు. నువ్వు చెప్పావంటే నాశనాన్ని చేయు వాళ్ళని కనికరిస్తావు, కృప చూపిస్తావు. కాబట్టి ఎందుకైనా మంచిది నేను చెప్పకుండా ఉంటే బాగుంటుందని అప్పుడు ఇంత పాటు పడ్డా కూడా తాను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు పాఠం నేర్పించుతాడు తప్పకుండా. మన అహంకారంతో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే సునీతితో సొంత ఉద్దేశాలతో ఉంటూ దేవుని నేరస్తుడిగా చేయలేము. కానీ ఖచ్చితంగా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు పాఠం. అబ్బా, ఎండలో కూర్చున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం ఈ నినివే పట్టణానికని సముద్ర తీరాన ఒక పందిలు వేసుకొని కర్రలతోటి అలా కూర్చొని చూస్తున్నాడు. ప్రకటించేశాడు 3 రోజులు ప్రకటించేసేసాడు. నా పని అయిపోయింది, ఎక్కడ సామని వాళ్ళని నాకెందుకు, చూద్దాం ఏం జరుగుద్దో, అగ్ని వస్తుందో లేదో, నాశనం వస్తుందో లేదో, దానికోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా మనుషుల యొక్క దుర్గతి చూడాలని ఇష్టపడతారు, కానీ సద్గతి, ఆ కుటుంబం బాగుపడాలి ప్రభు, నశించిపోతున్నారని ఏడ్చేవాళ్ళు, ప్రభు వారి కుటుంబం కూలిపోతుందయ్యా, ఆ బిడ్డలు నాశనం అయిపోతున్నారు, ప్లీజ్ రక్షించు ప్రభు అని కన్నీళ్ళు కార్చే వాళ్ళ హృదయము క్రీస్తు యేసు కలిగిన మనస్సు. కానీ ఎప్పుడెప్పుడు పడిపోతారు, ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు ఎప్పుడు మంచాన పడతావో చూడాలని ఉంది అనుకునేటువంటి మాటలు మాట్లాడతారు. అసలు బాగుపడితే ఓర్చుకోలేదు, అసూయపడతారు. ఒకరు అధికంగా దేవుని మహిమాత్మే బ్రతుకుతుంటే సహించలేరు. ఇటువంటి మనస్తత్వము క్రీస్తు మనస్సుకు చెందింది కాదు. భయంకర పరిస్థితి. అలా చూస్తున్నాడు, ఎండ అధికమైపోతుంది. దేవుని ప్రణాళికలతో మనం ఏమాత్రం కూడా సాటి కాలేం, దేవునితో పెట్టుకొని నిలబడలేం. దేవుడు నేర్పిస్తున్న పాఠాలు మనిషి జ్ఞానానికి అందవు. చక్కగా సొర చెట్టు రాత్రిగా మొలిపించాడు. రాత్రికి చక్కగా పచ్చగా చాలా నీడనిచ్చే సొర చెట్టు వచ్చేసింది. ఆ పందిలంతా అల్లుకుంది. అసలు యోనాకి ఆనందం పట్టరావట్లేదు. ఎంత హాయిగా ఉందో, హాయిగా నీడలో చూస్తూ ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే దేవుడు ఆ ఆనందాన్ని అనుభవింపజేసి ఒక రాత్రికి టక్క ఒక పురుగును పంపించాడు. పురుగుగా ఆజ్ఞాపించాడు. మహాదేవుడు ఏం ప్లాన్ అయింది. ఆ పురుగు వచ్చి ఆ మొత్తం సొర చెట్టుని కొట్టేసింది. అది వాడిపోయి కింద పడిపోయింది. ఇక ఎండ అధికమైపోయి మాడిపోతుంది.
ఇక తట్టుకోలేక కోప్పడి అంటాడు, చస్తే వెళ్ళాను అనుకొని బాధపడుతున్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఇక్కడ యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనం, మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించను. యోనా తల ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని. చూసారా, దేవుడు మామూలుగా కాదు, ఆయనతో కాదు మనం ఎంత ప్రేమ గలవాడో, కానీ దారిలోకి తీసుకురావాలని వాట్ ఏ లెసన్, వండర్ఫుల్ లెసన్. ఇంకా తూర్పు వేడి గాలి పంపించాడు, ఇటుపక్క ఎండ, ఆ వేడి గాలి, ఆ సొర చెట్టు ఎండిపోయింది. ఇక చూసుకో, కోపం అధికమై తల పగిలిపోయినంత నొప్పి. ఇక ఏమంటున్నాడు, దేవునికి ఇచ్చే జవాబు ఎలా ఉంటుంది? మనిషి హృదయం అలాంటిది. ఎందుకు ఈ కష్టం పంపించావు, ఎందుకు ఈ నష్టం పంపించావు, అసలు కోపిస్తా, అసలు నేను సంతోషపడను, ఈ శ్రమలో నేను నిన్ను గనపరచను, చచ్చేదే మేలు నాకు అన్నట్టు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ, శ్రమ అనేది మనకి మేలు అనే సంగతి అర్థం చేసుకోలేని అజ్ఞానం అనేది ఆవరించినప్పుడు దేవుడిని తృణీకరిస్తాం. మార్త ఇదే పని చేసింది. ఏంటి దేవా, ఆ మరియ నీ పాదాల దగ్గర కూర్చుంది, ఒక్కదాన్ని ఈ విస్తారమైన పని చేసుకుంటూ ఒక్కదాన్ని నేను కష్టపడుతున్నాను, నీకు చింత లేదా అని ప్రభువుని ఎంత నిలదీసింది, ఎంత నేరారోపణతో మాట్లాడింది. మనిషి మనస్తత్వం అలాంటిదే. కానీ దేవుని బిడ్డ అలా చేయొద్దు. ఆయన కృపగల దేవుడు. ప్రతి నష్టంలో, ప్రతి కష్టంలో, ప్రతి వేదనలో ప్రభువా కనికరించు, నీ కృప గొప్పదని నాకు తెలుసు, ఎందుకు ఇది అనుమతించావో నాకు తెలియదు, నీవు అనుమతించిన దీని వెనక నీ ఉన్నతమైన ఉద్దేశము, నీ ప్రేమ సంకల్పము, నీ దయా సంకల్పం ఉంది ప్రభువా. కనుక నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నువ్వు చేసావు, నువ్వు సహాయం చేసావని చెప్పే యోబు లాంటి మనస్తత్వము అన్ని రీతులుగా, అన్ని విధాలుగా మనం ఏమి కోల్పోయినా, మనం ఎటువంటి స్థితిలో దిగజారిన, అంటే మనకు నష్టాలు శత్రువు కలిగించిన దేవుడు పైకెత్తేవాడు, నన్ను పైకెత్తుతాడు ఆయన అని నిరీక్షణతో బ్రతకాల్సిందే. ఏల్ హన్నూన్ అత్యంత కృపగల దేవుడు. ఆయనకు అసాధ్యమైన దేవుంది. ఆయన ఒక వ్యక్తికి పాఠం నేర్పించడానికి ఆయన ప్రోగ్రాం ఎట్లా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా. చివరికి ప్రభు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. అది ఎంత గొప్ప విషయం చూడండి. 10వ వచనం, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? వా, నినివే పట్టణస్థులు చేసిన పని ఏంటో తెలుసా? యోనా వారి నష్టాన్ని, నాశనాన్ని చూడాలని చూస్తే నినివే ప్రజలు ఏం చేశారు తెలుసా? వారందరూ కలిసి అసలు మొత్తము నినివేలో ఉన్నటువంటి ఆ యొక్క నినివే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడునడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. అంతమంది నిజంగా ఒక మాట 120,000 కంటే ఎక్కువైనటువంటి వాళ్ళు, పశువులు, ఇంత విస్తారమైన ప్రజలు, వీళ్ళు పశ్చాత్తాపడ్డారట. పశ్చాత్తాపడి దేవుని పాదాల ముందు పడితే దేవుడు వాళ్ళకి కీడు చేస్తానన్న మాటని చెయ్యకుండా వాళ్ళ మీద కనికరపడి, నిజంగా ఎంత గొప్ప మాట అంటే, వారికి కీడు చేయదునను తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానాడు. ఇది కృపలో ఉన్న అత్యంత కృప. ఇది కృపలో ఉన్న డెప్త్, కృపలో ఉన్న పవర్, కృపలో ఉన్నటువంటి అద్భుత ఔన్నత్యం. ఇంతమందికి వాళ్ళు పశ్చాత్తాపడితే ఆయన కీడు చేయలేదు. కానీ యోనాకు కోపం వస్తుంది. నాకు తెలుసు నువ్వు మాటని
చెప్పావు, నాకు అది చేసి తీరాల్సిందే అంటాడు. దేవుని బిడ్డ, దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? నిజమే, ఎంత ఘోర పాపం చేస్తున్నావో, ఎంతగా వ్యతిరేకంగా ఉన్నావో, ఎంతగా దారి తప్పిపోయావో, ఎంతగా దేవుని కృపకు దూరం అయిపోయావో, అసలు దేవుని మీద నీ హృదయం ఎంతగా తొలగిపోయిందో గాడ్ నోస్, ఆయనకు తెలుసు. కానీ ఆయన అల్టిమేటం ఇస్తున్నాడు, నీ దుర్గతి నీ దగ్గరకు వచ్చింది, జాగ్రత్త. అయితే నా ఆ దుర్గతి నీ దగ్గరికి రాకుండా పశ్చాత్తాపడితే, ఈరోజు ఈ ఉదయకాల వేళలో హేల్ హన్నోన్ కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దారి మార్చుకుంటే, నీ మనస్సు మార్చుకుంటే, నీ స్థితిని మార్చుకుంటే, నువ్వు పశ్చాత్తాపడి ప్రభుకి నీ హృదయం ఇస్తే నీ మీదనున్న ఆ కీడు తప్పిపోతుంది. నేను నా మనసు మార్చుకుంటాను, నేను నీపైగా జాలి చూపిస్తాను. దేవుని దృష్టికి అధికమైపోయినటువంటి భయంకర పాపాన్ని ఒప్పుకున్న వేళ తప్పకుండా క్షమించి విడిపిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో 120, నిజంగా 120,000 కంటే ఎక్కువైనటువంటి వీళ్ళని గురించి నేను బాధపడొద్దా? ఒక్క సొర చెట్టు గురించి అంత కష్టపడుతున్నావే, ఎంత గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. అందుకే ఈ దినాల్లో దేవుని పిల్లలు మనం నశించిపోచిన ఆత్మల గురించిన భారంతో, ప్రభువా ఏల్ హన్నోన్ నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు అత్యంత కృపగల దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహింపరుస్తున్నాను. వాట్ అబౌట్ ద హార్ట్ ఆఫ్ యూ లార్డ్? లెట్ మీ హ్యావ్ ద సేమ్ హార్ట్, లెట్ మీ హ్యావ్ ద సేమ్ కంపాషన్. అదో నా హృదయంలో కూడా నీ హృదయం, నీ హృదయం లాంటి హృదయం నాకి, నీ ప్రేమ లాంటి ప్రేమ నాకి, నీకున్న దయ నాకి, నీలాగా బర్డన్ నాకి, నశించిపోచిన ఆత్మ గురించి కన్నీళ్లు కార్చడానికి, నీ సువార్త ప్రకటించడానికి, వాళ్ళ క్షేమం నేను చూడటానికి, వారి నాశనం నేను చూడలేను. ప్రభువా ఎంత గొప్ప మనస్సు. దేవుని బిడ్డ, ఉదయ కాలవేళలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాలు భయంకరమైన దినాలు. సరైన రీతిగా, సరైన మార్గంలో, సరైన స్థితిలో దేవుని మహింపరిచే కుటుంబాలు ఉన్నాయా? యవనస్తులు ఉన్నారా? పురుషులు ఉన్నారా? స్త్రీలు ఉన్నారా? విచ్చలవిడిగా పుచ్చిపోయి పచ్చి పచ్చిగా పాపం చేస్తూ నా దేవుని నామానికి అవమానం తెస్తూ అగ్ని వైపుకి వెళుతున్నటువంటి జీవితాలని అడ్డుకుని మోషే స్టూడ్ ఇన్ ద బ్రిడ్జ్ అనంది. అంటే ఆ మధ్యలో నిలబడ్డాడంట. మోషే అడ్డు నిలబడి దేవుని కోపానికి అడ్డు నిలబడి ప్రార్థన చేశాడట. ఆ రీతిగా స్టూడ్ ఇన్ ద బ్రిడ్జ్ అన్నప్పుడు ఎంత గొప్ప మాట. అడ్డం నిలబడ్డాడు దేవుని కోపానికి, మనుషుల పాపానికి నిలబడి అయ్యా క్షమించని అడిగాడు. అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. ఆ రీతిగా ప్రజల పక్షాన, కుటుంబ పక్షాన, మరి నీ చుట్టూ ఉన్న వాళ్ళ పక్షాన దయవా వారిని క్షమించు, వాళ్ళని రక్షించు అని సువార్త ప్రకటన వెర్రితనం చేత అందరినీ రక్షించడం దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పన సంగతి తెలుసుకుని ప్రభు రాకడ ఆసన్నమైన దినాల్లో ప్రభు రాజ్య వ్యాప్తి కోసం నీ వంతు నువ్వు ఒక సాక్షిగా నిలబడడానికి ప్రభు ఈ యొక్క మాటలు అందిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఏల్ హన్నోన్ అని హీబ్రూ భాషలో పలుకుతున్న ఆయన నామం అత్యంత కృపగలవాడు. ఆ నినివే పట్టణం పట్ల చూపిన కృప నేడు మన పట్ల, మన ప్రజల పట్ల, మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల సేమ్ గాడ్ షోయింగ్ హిస్ గ్రేస్. ఆయన వంగాడు పెంట కుప్ప మీద దీనులు పైకి లేవనెత్తడానికి, దరిద్రులు లేపడానికి, అసలు సంతులని దాన్ని ఎల్లాలుగా చేయడానికి, అసలు జీవితాల్ని, దరిద్రుల్ని సింహాసనం మీద, ఉన్నత స్థానాల మీద కూర్చొని పెట్టడానికి. దేవుని సన్నిధిగా నువ్వు ఎక్కడ పడిపోయి నిన్ను పైకెత్తి సింహాసనము, అధికారులు ఉన్న స్థానం, ఒక అధికమైన స్థానంలో కూర్చుని పెట్టడానికి, ఒక అద్భుత జీవితం ఇవ్వడానికి, ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వడానికి, ఆ పెంట కప్ప తీసివేసి ఆయన మహిమైశ్వర్యంతో, మహదైశ్వర్యంతో ఉంచడానికి ఆయన కృప హెచ్చిస్తుంది. ఎప్పటికీ పడిపోయిన జీవితాన్ని పైకి లేవనెత్తేది కృప, హెచ్చించేది కృప, అధికారంలో పెట్టేది కృప, అద్భుతం చేసేది కృప, అసలు ఆ ఎండిన గర్భాన్ని తెరిచి శ్రేష్ఠ సంతానం ఇచ్చేది కృప, పడి ఉన్న ఆ పడకలో నుంచి పైకి లేపేది కృప, ఆ భయంకర వ్యాధిలో నుంచి అద్భుతమైన స్వస్థత నీకు కలుగును గాక. ఆ కృపకు నువ్వు పాత్రం అయితే, ఆ కృప నీ దగ్గరకు వస్తే, ఆ కృప వార్త నీ దగ్గరకు వచ్చి నజరేయుడైన యేసు ప్రభు నామములో నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు రక్షణ, నీకు సంతోషము, నీకు సమాధానము. ఎందుకంటే ఆయన కృప సత్య సంపూర్ణుడు.
ఆ సత్యాన్ని మనం నెరవేర్చలేని దాన్ని సిలువలో మన కోసం ఆయన నెరవేర్చాడు. సిలువలో ఈ స్టూడ్ ఇన్ ద బ్రిడ్జ్. మనకు దేవుని ఉగ్రతకు మనకు మన పాపానికి మధ్యలో ఈ స్టూడ్ ఇన్ ద బ్రిడ్జ్. ఆయన మధ్యలో నిలబడ్డాడు. ఆయన దేవుని ఉగ్రతని పొందుకున్నాడు, సిలువలో బలయ్యాడు, మన మధ్యవర్తిగా నిలబడ్డాడు. మన పాపానికి శాపానికి ఆయన మధ్యకొచ్చి ఆయన తన మీద వేసుకొని మన నిమిత్తము శాపగ్రాహి అయి మన శాపం ఆయన మీద వేసుకొని మనల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని కృప మహదేశ్వరం, కృపగల దేవుడుగా ఉన్నాడు ఆయన. నాకు చివరిగా ఒక వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట చాలా గొప్ప మాట. దావీదు కీర్తన 59వ దావీదు కీర్తన 17వ వచనం. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. దానికంటే ముందు ఉన్నటువంటి 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా నువ్వు ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తిస్తాను. నువ్వు నాకు ఎత్తైన కోట, కృపగల దేవుడు. ఉదయం వచ్చిందంటే నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తాను. నీ కృపే లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయే వ్యక్తిని కదా ప్రభువా. నీ కృప నన్ను రక్షించింది, నీ కృప నన్ను క్షమించింది, నీ కృప నన్ను స్వస్థపరిచింది, నీ కృప నన్ను పైకి లేపింది, నీ కృప నాకు బలం ఇస్తుంది, నడిపిస్తుంది. నీ కృప మహదైశ్వర్యం అనుభవిస్తూ ఆ కృప సువార్త ప్రకటిస్తూ ఆ కృపకు మూలముగా ఆత్మతో అభిషేకించబడుతూ ఆ కృపా వాక్యానికి జీవితాన్ని అప్పగించుకుంటూ కృప వెంబడి కృప పొందుతూ నీ రాక కోసం సిద్ధపడతాను అన్నది మన తీర్మానం. అట్టి బిడ్డగాను ఉండడానికి ప్రభువు నిన్ను నడిపించునుగాక. ఇంకా పశ్చాత్తాపడటం లేదా? నీ జీవితం ఎంతో దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందన్న భయం లేకుండా ఇంకా అలానే ఉన్నావా? కానీ ఈ క్షణమందు నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపపు భయంకరత్వాన్ని విడిచి యేసు ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తే ప్రభు క్షమించి నిన్ను రక్షించి ఆయన కృపా మహదేశ్వరం నీకు ఇస్తాడు. ఆయన గొప్ప దేవుడిగా నిన్ను ఆశ్చర్యక ఔన్నత్యాలకు తీసుకువెళ్తాడు. కాబట్టి ఇటు స్థితిని తృణీకరించొద్దు. ప్రభువు నీతో మాట్లాడు. ఇంకా దేవుని బిడ్డలుగా ఉంటూ కృపల్లో నిలబడకుండా ఆ కృపగల దేవుని అర్థం చేసుకోకుండా స్వనీతితోనే సొంత ఇష్టంతోనే దేవుణ్ణి తన ఇష్టానుసారంగా దేవుణ్ణి వాడుకోవడానికి ఉపయోగించుకుంటే అది చాలా అజ్ఞానం. ప్రభు చిత్తానికి లోబడి ప్రభు చేయమన్న పని చేస్తూ విని ఆయన మాట ప్రకారం జీవించి ఆయన చిత్తం నెరవేరిస్తే అది ఎంత ఔన్నత్యం. కాబట్టి ఇటువంటి స్థితికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రభు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుడు ఈ మాట దీవించునుగాక. ప్రభు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాను. నీ కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.